నమస్కారం ఎస్ఆర్కి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గుంటూరు టీజేపీఎస్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షలను కలెక్టర్ తమీం అన్సారియా శుక్రవారం పరిశీలించారు. పరీక్షా కేంద్రంలో సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. ఇంటర్మీడియట్ పరీక్షలు సజావుగా కొనసాగుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ముందస్తు ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. వేసవి ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఎండలు వడగాలుల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎల్పీజీ గ్యాస్ సమస్యపై సమీక్షిస్తున్నామని, ప్రస్తుతం ఎక్కడ గ్యాస్ సిలిండర్ల ఇబ్బంది లేదని అన్నారు. ఈరోజు టీజేపీఎస్ కాలేజ్లో జరుగుతున్న ఇంటర్మీడియట్ ఎగ్జామ్ సెంటర్ని విజిట్ చేయడం జరిగింది. సో ఈరోజు ఫిజిక్స్ ఎగ్జామ్ ఇక్కడ బాగానే జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఈ కాలేజ్లో బ్లడ్ క్యాంప్ కూడా నిర్వహించారు. దాన్ని కూడా సందర్శించడం జరిగింది. ఒక 50 పిల్లలు వారు బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు. వారందరికీ కూడా అభినందనలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా రెడ్ క్రాస్ సొసైటీ చాలా యాక్టివ్గా ఇటువంటి బ్లడ్ క్యాంప్స్ని ఎక్కువ ఆర్గనైజ్ చేస్తున్నారు. వారు కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నారు. సో ఆల్రెడీ మన గుంటూరు జిల్లాలో ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి అందరు డిపార్ట్మెంట్స్కు ఇప్పుడు హీట్ వేవ్స్ సంబంధించి ఇప్పుడే సమ్మర్ స్టార్ట్ అయింది. సో లాస్ట్ ఇయర్ కూడా మన గుంటూరు జిల్లాలో చూస్తే 43 డిగ్రీ సెల్సియస్ మ్యాక్సిమం రికార్డ్ అయింది. సో దాంట్లో దృష్టిలో పెట్టుకుని మనకు గవర్నమెంట్ నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో మనకు లాస్ట్ వీకే అందరు డిపార్ట్మెంట్స్కు కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి డ్రింకింగ్ వాటర్ కావచ్చు, అది హ్యూమన్ బీయింగ్స్కి అదేవిధంగా అనిమల్స్కి కూడా ఏర్పాటు చేయాలి అని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అది ఎక్కడ కూడా ప్రజలకు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం రాకూడదని ముందస్తు చర్యలు చేయమని బోత్ రూరల్ ఏరియాస్లో SARWSకు అదేవిధంగా అర్బన్ ఏరియాస్లో అందరూ మున్సిపల్ కమిషనర్స్కు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారు కూడా సమ్మర్ యాక్షన్ ప్లాన్ అని తయారు చేసి ఉంచుకున్నారు. అదేవిధంగా మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ప్యాంప్లెట్ తయారు చేసి ఈ సమ్మర్ టైంలో హీట్ వేవ్స్ని మనము ఎదుర్కోవడానికి, హీట్ స్ట్రోక్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోవాలి అన్నది ఒక ప్యాంప్లెట్ తయారు చేసి అందరికీ కూడా ఎక్కువ డిసిమినేట్ చేయమని చెప్పడం జరిగింది. అది కూడా యాక్టివ్గా చేస్తున్నారు. అదేవిధంగా మీడియాకు కూడా ఈ సందర్భంగా మీరు కూడా ప్రజల మధ్యలో హీట్ వేవ్స్ నుంచి వారిని కాపాడుకోవడానికి ఏమేం చర్యలు తీసుకోవాలి అన్నది గురించి కూడా ఒక అవగాహన కల్పించాలనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా పబ్లిక్ ప్లేసెస్లో కూడా అక్కడక్కడ ఎక్కువ జనాలు వస్తున్న చోట్ల ఒక షెల్టర్స్, అదేవిధంగా చలివేంద్రం, మజ్జిగ, ఇవి అన్నీ కూడా అదర్ NGOs అదేవిధంగా సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్తో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ అన్ని ప్లేస్లో కూడా అరేంజ్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన గుంటూరు జిల్లాలో డిస్ట్రిక్ట్లోనే ఇక్కడ కలెక్టరేట్లో ఒక నోడల్ ఆఫీసర్ని DPMని పెట్టి ఒక కంట్రోల్ రూమ్ కూడా స్టార్ట్ చేసి ఉన్నాము. ప్రతి తహసీల్దార్ ఆఫీస్లో, ప్రతి MPDO ఆఫీస్లో కూడా ఒక కంట్రోల్ రూమ్ని వేసుకుని అక్కడ కంటిన్యూస్గా మనకు సమ్మర్ టైంలో వెదర్ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కావచ్చు ఆర్ వేరే ఏదైనా ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ ఏది ఉన్నా వెంటనే కాల్ చేసి చేయమని, దాన్ని అటెండ్ అవ్వమని అందరికీ కూడా చెప్పడం జరిగింది. దీన్ని చాలా ప్రతిరోజు కూడా స్వయంగా నేను కూడా మానిటర్ చేస్తున్నాము కలెక్టరేట్ నుంచి. సో ప్రజలందరూ కూడా ఏదైతే మీకు మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ అంటే మీకు SOP ప్రకారం మీరు కూడా ఫాలో చేయాలి. ఎక్కువ ఎండ ఉన్నప్పుడు బయటికి వెళ్ళకండి. అదేవిధంగా మనకు ఎవరైతే ఇప్పుడు నరేగా వర్కర్స్ ఉన్నారో నరేగా వర్కర్స్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్కు కూడా వారిని 11 o'clock నుంచి 4 o'clock దాకా ఎటువంటి పనిలో వారిని పని ఇవ్వవద్దు, ముందుగానే చేసుకోమని అందరూ PD డోమాకు కూడా చెప్పడం జరిగింది. ప్రజలు కూడా మనకు గవర్నమెంట్ నుంచి అదేవిధంగా జిల్లా యంత్రాంగం నుంచి మీకు అప్పుడప్పుడు ఇస్తున్న ఇన్స్ట్రక్షన్స్ని కూడా మీరు ఫాలో అవ్వాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.
ఇప్పుడు మనం అది సిచ్యువేషన్ని ఫాలో అప్ చేస్తున్నాము. డిఎస్ఓ దానికి కూడా కలెక్టరేట్లోనే ఒక కంట్రోల్ రూమ్ వేసి ఉన్నాము. కంటిన్యూస్గా ఫాలో అప్ చేస్తున్నాము. ఇప్పుడు ఎక్కువ నిన్న మొన్న 2 రోజు కూడా ఏదైతే ఇది కమర్షియల్ హోటల్స్ ఉన్నాయి కదా, అక్కడ ఎక్కడైనా వారు ఎక్కువ డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్స్ని అక్కడ ఉంచి ఉన్నారా ఇదని ఒక ఇన్స్పెక్షన్స్ కూడా చేయడం జరిగింది. ఎక్కువ చేసి ఉన్నాము. మేము సిచ్యువేషన్ని ఫాలో అప్ చేస్తున్నాము కంటిన్యూస్గా. ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా మేము చూసుకుంటాం. గ్యాస్ కొరతపై వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శివాచౌ తెలిపారు. పశ్చిమాసియా దేశాల్లో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో గ్యాస్ డీలర్లు, హోటల్స్, హాస్టల్స్, హాస్పిటల్స్ నిర్వాహకులతో డీఆర్సీ సమావేశం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ గ్యాస్ సప్లై గురించి వస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. ఓవైపు వినియోగదారులు, మరోవైపు పుకార్ల కారణంగా గ్యాస్ ఏజెన్సీలపై ఒత్తిడి పెరుగుతోందని చెప్పారు. దీని కారణంగా డిమాండ్, సప్లైలో వ్యత్యాసం వస్తోందన్నారు. అర్బన్ 25 రోజులు, రూరల్ ప్రాంతాల వారు 45 రోజులకు గ్యాస్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. గ్యాస్ డెలివరీ బాయ్స్ అదనపు ఛార్జీలు వసూలు చేయొద్దని, అలా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పుడు ఈ గల్ఫ్ వార్ జరుగుతూ ఉంది. ఈ యుద్ధ కారణం వల్ల మొత్తం ప్రపంచంలో ఈ ఎల్పిజి గ్యాస్ మీద కొంచెం సప్లై డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. మన కంట్రీలో కూడా కొన్ని రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి సప్లై గురించి. దానివల్ల ఈరోజు నేను మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్తో, మన గ్యాస్ ఏజెన్సీస్ డిస్ట్రిబ్యూటర్స్తో, మన ఆయిల్ కంపెనీ సేల్స్ ఆఫీసర్తో ఒక రివ్యూ తీసుకున్నాను. ఈ రివ్యూలో మన జిల్లా పరంగా ఏమేం సమస్యలు ఉన్నాయి దానిపైన ఒక సమావేశం చేయడం జరిగింది. ఇప్పుడు మన జిల్లా చూస్తే మొత్తం 55 గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీస్ ఉన్నాయి మన దగ్గర. దాంట్లో హెచ్పిసిఎల్, ఐఓసిఎల్ అండ్ బీపీసీఎల్ ఈ మూడు కంపెనీ ద్వారా మనకి సేల్స్ చేయడం జరుగుతుంది. టోటల్ కనెక్షన్స్ చూస్తే మన దగ్గర అరౌండ్ 8 lakh కనెక్షన్స్ ఉన్నాయి. తర్వాత కమర్షియల్ కనెక్షన్స్ చూస్తే అరౌండ్ 10,000 కమర్షియల్ కనెక్షన్స్ ఉన్నాయి మొత్తం జిల్లాలో. ఇప్పుడు మనము సోషల్ మీడియాలో చూస్తున్నాము, కొన్ని మీడియా రిపోర్టింగ్లో కూడా చూస్తున్నాము, ఈ కంప్లైంట్స్ వస్తున్నాయి. ఎల్పిజి సప్లై లేదు, ఎల్పిజి సప్లైలో షార్టేజ్ ఉంది, ఫ్యూచర్లో కూడా మనకి సప్లైలో ఇష్యూస్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇలాంటి రకరకాలుగా కంప్లైంట్స్ అండ్ రూమర్స్ ఉన్నాయి. దానివల్ల ఏమవుతుంది, చాలామంది కన్జ్యూమర్స్ ప్యానిక్ బుకింగ్ చేస్తున్నారు. ఈ ప్యానిక్ బుకింగ్స్ వల్ల మన గ్యాస్ ఏజెన్సీస్ మీద ఎక్కువ ప్రెషర్ కూడా పెరుగుతుంది. దానివల్ల ఈ అన్ఈవెన్ బ్యాలెన్స్ సెట్ అయింది. కానీ లోతుగా వెళ్తే నేను మొత్తం డిస్ట్రిక్ట్లో ఎన్ని గ్యాస్ ఏజెన్సీస్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఎంత స్టాక్ ఉంది, పెండింగ్ ఎంత డెలివరీస్ ఉన్నాయి, ఇదంతా నేను లోతుగా వెళ్ళి చూసాను. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద సిటిజన్స్, నేను సిటిజన్స్తో రిక్వెస్ట్ చేస్తున్నాను, జనాలతో రిక్వెస్ట్ చేస్తున్నాను, మనం చాలా కంఫర్టబుల్ కండిషన్లో ఉన్నాము. ఈ ప్యానిక్ చేయడానికి, రూమర్ మీద ట్రస్ట్ చేయడానికి, బిలీవ్ చేయడానికి అవసరం ఏమీ లేదు. గత వైసీపీ హయాంలో గుంటూరు జీడీసీసీ బ్యాంకులో జరిగిన అక్రమాలపై చర్యలు చేపట్టామని జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు తెలిపారు. బ్రాడిపేటలోని బ్యాంకులో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మక్కిన మాట్లాడారు. వైసీపీ హయాంలో జీడీసీసీ చైర్మన్ గా పనిచేసిన లాలుపురం రాము ప్రస్తుతం ఎక్కడున్నారో కూడా తెలియదన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇతర దేశాలకు వెళ్లినట్లు చెబుతున్నారని తెలిపారు. ఎక్కడ ఉన్నా రాముపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక్క నిమిషం బాలాజీ గారు ఒక సౌండ్ లేకుండా చూడు, తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమో. ఓకేనా, రైట్. అందరికీ నమస్కారం.
ఈ రోజున గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సంబంధించి పాలకవర్గ సమావేశం ఇప్పుడే నిర్వహిస్తూ ఉన్నాం. దానికి సంబంధించినటువంటి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవకతవకల మీద, అదేవిధంగా నిధులు దుర్వినియోగం మీద వీటన్నిటి కూడా సమీక్షించడం జరుగుతూ ఉంది. చర్యలను కూడా తీసుకునేదానికి ఏ విధంగా ముందుకు పోవాలి, కలెక్టర్ గారి ఇచ్చినటువంటి నివేదికలను కానివ్వండి, అది వారి ఆర్డర్స్ను కానీ ఇంప్లిమెంట్ చేసేదానికి ఈ రోజున సమావేశాన్ని ఏర్పాటు చేశాం. దానికి సంబంధించినటువంటి వివరాలు మీకు తెలియజేసేదానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఇప్పటి వరకు మనకి పత్తిపాడు, పొన్నూరు, వినుకొండ, అదేవిధంగా గురజాల, నల్లబాడు సంబంధించి మంగళగిరి 6 బ్రాంచులకు సంబంధించి రకరకాలైనటువంటి అక్రమాలు, అదేవిధంగా నిధుల దుర్వినియోగం జరిగింది. దాని మీద మేము ఈ 6 నెలల కాలంలోనే అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ చర్యలను మీకు వివరిస్తూ ఉన్నాం. ఇక్కడ సీఈఓలుగా పనిచేసినటువంటి కృష్ణవేణి గారు, అదేవిధంగా అజయ్ కుమార్ మీద కూడా చర్యలు తీసుకోవడం జరిగింది, సస్పెండ్ చేయడం జరిగింది. బ్రాంచ్ మేనేజర్లను కూడా సంబంధించినటువంటి బ్రాంచ్ మేనేజర్లను సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా గతంలో పనిచేసినటువంటి బోర్డు ఏదైతే సీతారామాంజనేయులు గారు వాళ్ళ బాడీ ఉందో వారందరి మీద కూడా చర్యలు తీసుకున్నాం. వారి మీద క్రిమినల్ కేసులు పెట్టాం. వాళ్ళని కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఆనాటి రాము గారు ఈరోజు కూడా ఎక్కడ ఉన్నది కూడా పోలీసు వారికి కూడా ఆచూకీ తెలకలేదు. దాని మీద లుకౌట్ నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. నేను స్వయంగా ఎస్పీ గారిని కలిసి మరి చర్యలు తీసుకోకపోతే ఎన్నాళ్ళైనా మేము క్రిమినల్ కేసు పెట్టాము, అరెస్టులు జరుగుతూ ఉన్నాయి, అతను ఎక్కడ ఉన్నానంటే దాని మీద విదేశాల్లో ఉన్న నేను సమాచారం ఉంది అంటే దానికి లుకౌట్ నోటీస్ ఇచ్చారు. దానికి సంబంధించి కూడా చర్యలు తీసుకున్నాం. ఒక డైరెక్టర్లు అయితే 4 డైరెక్టర్లను అరెస్ట్ చేయడం జరిగింది, ఆ బ్రాంచ్ మేనేజర్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నూతనంగా నిన్ననే గురజాల నుంచి కూడా ఒక నివేదిక వచ్చింది. అక్కడ కోల్డ్ స్టోరేజీలో కూడా నల్లబాడులో ఏ విధంగా జరిగిందో అదేవిధంగా 11,66,00,000 రూపాయల అవినీతి జరిగింది అక్కడ. దాని మీద చర్యలు తీసుకునేదానికి ఈ రోజున బోర్డు తీర్మానం చేశాం. అక్కడ ఉన్నటువంటి కోల్డ్ స్టోరేజ్ యజమాని మీద, ఆ బాడీ మీద, మేనేజర్లుగా పనిచేసిన వ్యక్తుల మీద, అదేవిధంగా ఆ రోజు వారికి ఏదైతే లోన్ శాంక్షన్ చేశారో అక్రమంగా ఇదే రాము అండ్ బ్యాచ్ మొత్తం అంటే బోర్డుని, ఆ బోర్డు మీద కూడా క్రిమినల్ చర్యలు తీసుకునేదానికి ఈ రోజున పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి ఇక్కడ కూడా మేము తీర్మానం చేయడం జరిగింది. అయితే నేను మీ అందరికి కూడా మనవి చేసేది ఏంటంటే ఇప్పటివరకు గత ప్రభుత్వ హయాంలో మొత్తం 59,20,00,000 రూపాయలు అవినీతి జరిగింది. దీనికి సంబంధించి 10,51,00,000 రూపాయలు రికవరీ చేశాం మేము వచ్చిన తర్వాత. ఇంకా 48 కోట్ల రూపాయలు రికవరీ జరగాల్సినటువంటి వాస్తవం ఉంది. దీనికి సంబంధించి కూడా ఎవరైతే బోర్డు ఉందో అదేవిధంగా ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారందరి మీద కూడా లైబిలిటీ ఫిక్స్ చేసి అవసరమైతే వారి ఆస్తులను జప్తు చేసి కూడా ఈ నిధులను రాబట్టుకునేదానికి ప్రయత్నం చేస్తామన్నాం. కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు అదేవిధంగా ప్రభుత్వ అధికారులందరూ కూడా సమాయత్తపరిచి ఇంకా కూడా యాక్షన్ తీసుకొని ఇంకా కొంతమంది అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటాం. ఎక్కడ కూడా నేను మనం చేసేది ఒక్కడే నిష్పక్షపాతంగా పనిచేసేదానికి ప్రయత్నం చేస్తామన్నాం. కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకమని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్ తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం మొల్లా జయంతి కార్యక్రమం జరిగింది. జేసీతో పాటు డిఆర్ఓ ఖాజావలి, పలువురు అధికారులు, బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొని మొల్లా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రామాయణం తెలుగులోకి అనువదించి ప్రజలకు అందించడంలో కవయిత్రి మొల్లా ఎంతో కృషి చేశారని ఈ సందర్భంగా జేసీ గుర్తు చేశారు. మొల్లా జీవితాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అందరికీ తెలుసు ఈరోజు అతుకురి మూలమమ్మ గారు బర్త్డే సెలబ్రేషన్ మనము జరుపుకుంటున్నాము. అతుకురి మూలమమ్మ గారు ఆమె మన అందరికీ తెలుసు ఈ రామాయణకి తెలుగు ట్రాన్స్లేషన్ చేశారు. దానివల్ల
స్టేట్ గవర్నమెంట్ నుంచి ప్రభుత్వం నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. ప్రతి సంవత్సరం ఈ మార్చ్ 13th అతుకురి మూలమమ్మ గారు బర్త్డే సెలబ్రేషన్ మనకి జరగాలి. ఈరోజు మన కలెక్టరేట్లో కూడా మనము అందరూ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, కలెక్టరేట్ స్టాఫ్, దెన్ తర్వాత కార్పొరేషన్ డైరెక్టర్స్, మెంబర్స్, మన మీడియా ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఇక్కడ సెలబ్రేషన్ చేశాము. సో మేడమ్స్ కంట్రిబ్యూషన్, మేడం మనకి కడపలో బర్త్ అయింది, తర్వాత చాలా మనకి చైల్డ్హుడ్ నుంచి ఆమె దాన్ని ఒక డివోషనల్ లాగా మనకి షీ వాజ్ హ్యావింగ్ ద డివోషనల్ బిహేవియర్. సో ఈ కంట్రిబ్యూషన్ మేము ఈరోజు మెమొరైజ్ చేస్తున్నాము అండ్ ప్రతిసారి కూడా ఇది సెలబ్రేషన్ చేస్తాం. పవిత్రమైన రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని 22వ డివిజన్ శ్రీనివాసరావుపేటలో శుక్రవారం పేదలకు చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. టీడీపీ యువ నాయకుడు సయ్యద్ చాంద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. మహిళలకు చీరలు పంపిణీ చేసిన అనంతరం మాధవి మాట్లాడుతూ ప్రతి మహిళలో తల్లిని, చెల్లిని చూసే చాంద్ తన తల్లి పేరిట అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టారని అభినందించారు. చాంద్ మాట్లాడుతూ దేవుని దయ, అందరి దీవెనలతో తన తల్లి పేరిట భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. పరుచూరి సంజీవరావు, ఆల్లా హరి, షర్పుద్దీన్, ఆస్మా, సాయి, శ్రీను తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. لنا محمد وبارك وسلم ربنا آتنا في الدنيا حسنة. మరి రంజాన్ పర్వదినాలు నడుస్తున్నాయి. ఇంతటి మంచి రోజున చాంద్ ఒక మంచి కార్యక్రమంతో మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. మరి ఈ సందర్భంగా షంసు నిసా గారికి ఆ దేవుని యొక్క ఆశీర్వాదం కలిగి ఆవిడ ఏ లోకాల్లో ఉన్నా కూడా మనశ్శాంతిగా ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. మరి ఇక్కడికి వచ్చిన ప్రతి తల్లిలో వాళ్ళ అమ్మగారిని గుర్తు చేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు చాంద్కి సందర్భంగా శుభాకాంక్షలు చెప్తూ ఉన్నాను. ఎందుకంటే తల్లిదండ్రులు లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో మరి ఒక తల్లి లేని నాకు కూడా బాగా తెలుసు. అది ఎవరు తీర్చలేని లోటు. అయితే ఈరోజు కనపడిన ప్రతి మాతృమూర్తిలో, ప్రతి ఆడవాళ్ళలో తన తల్లిని, చెల్లిని చూసుకునే ఒక గొప్ప సంస్కారం ఉండడం కూడా ఎంతో అవసరము. అది మన చాందుకుంది. చాలా చాలా గొప్ప విషయం. ఆవిడ ఎక్కడున్నా కూడా ఆవిడ ఆశీర్వాదం, ఎందుకంటే కింద మనము ఎంత మంచి పనుల్లో ఉన్నామో పైన వాళ్ళకి అంత ఆశీర్వాదం కలిగిస్తుంది అని చెప్తారు. పిల్లలు ఏం చేస్తుంటే దానికి తగ్గ ప్రతిఫలం పైన ఉన్న వాళ్ళు కూడా పొందుతారు అని చెప్పి మన గురువులందరూ చెప్తూ ఉంటారు మనకి. ఈరోజు చాంద్ చేస్తున్న ఈ మంచి పనికి ఆవిడ ఎక్కడున్నా కూడా ఆయనకి, వాళ్ళ అన్నగారికి, వాళ్ళ పిల్లలకి కూడా ఆశీర్వాదం లభిస్తుంది. ఆ అల్లా యొక్క దీవెనలు ఖచ్చితంగా వాళ్ళ కుటుంబానికి లభిస్తాయి. మీరిచ్చే ఆశీర్వాదం వాళ్ళు నిండు నూరేళ్ళు ఆనందంగా, ఆరోగ్యంగా ముందుకెళ్ళడానికి ఉపయోగపడతాయి. కాబట్టి సంతోషంగా వాళ్ళు చేస్తున్న కార్యక్రమాన్ని మీరందరూ కూడా సఫలీకృతం చేయాలి. ఆనందంగా ఈ చీరల పంపిణీ కార్యక్రమం జరగాలి. ప్రతి ఒక్కరూ తీసుకున్న వాళ్ళు సంతోషంగా ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఈ పండుగ, రానున్న ఈ పండుగ కూడా ఎంతో సుఖ సంతోషాలతో ప్రతి ఒక్కరి ఇళ్ళు కూడా ఉండాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, మరిన్ని మంచి కార్యక్రమాలతో మనం ఈ సమాజంలో ముందుకు వెళ్ళాలి. మాలాంటి వాళ్ళు దానికి ఎప్పుడు కూడా తోడ్పాటును అందిస్తారు అని ఈ సందర్భంగా మరొకసారి చెప్తూ, నన్ను ఆహ్వానించినందుకు, నా చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు కూడా గొప్పగా భావిస్తూ, ఇక్కడికి విచ్చేసిన మత పెద్దలు, గురువులు, మన మాతృమూర్తులు, నాయకులు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్తూ మా మాతృ సమానురాలు గల్లా మాధవ్ గారి చేతుల మీదుగా మీ అందరికీ ఈ శారీస్ పంపిణీ చేయాలని చెప్పేసి భావించి నేను ఈ కార్యక్రమాన్ని చేపట్టాను. నా శక్తి కొద్దీ ఈ సంవత్సరం చీరలు పంచుతున్నాను. రాబోయే రోజుల్లో మీ అందరి ప్రార్థనలతోటి ఆ సర్వేశ్వరి సమక్షంలో ఉన్నటువంటి మా అమ్మ దీవెనలతోటి నేను మరింతమందికి చీరలు పంచాలని అయితే మనస్ఫూర్తిగా తలుస్తున్నాను.
మాజీ ఎమ్మెల్యే మద్దాలిగిరి పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మసీదుల్లో ఇమాం మౌజాన్లకు రంజాన్ తోఫా అందజేశారు. గుంటూరు మిర్చియాడ్ సమీపంలో భవానీపురం ద రూల్ ఉలం సబీలుల్ హుదా మదర్సాలో శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది. రంజాన్ తోఫా అందజేసిన అనంతరం మద్దాలిగిరి మాట్లాడుతూ ముస్లింలు కఠోరమైన దీక్షలు చేస్తుంటారని ప్రశంసించారు. 29వ వార్డు కార్పొరేటర్ రోషన్ మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్లుగా మద్దాలిగిరి రంజాన్ తోఫా అందజేస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. కాజీ ఉస్మాన్, హఫీజ్ అబ్బాజ్, సల్మాన్, మౌలానా అబ్దుల్ రహమాన్, ముఫ్తీ బషీర్, షాహిద్ ఇర్షాద్, అబ్దుల్ కలాం, షాదిఖానా చైర్మన్ ఫరియాజ్ తదితరులు పాల్గొన్నారు. రంజాన్ మాసం పురస్కరించుకొని మరి ప్రతి ఏటా కూడా గుల్మాస్కి సంబంధించి మరి రంజాన్ కానుక ఒక ఆనవాయితీగా మేము ఇవ్వడం జరిగింది. దానిలో కార్యక్రమంలో భాగంగానే ఈరోజు రావిరెడ్డి తోటలో మరి ఈ కార్యక్రమాన్ని తలపెడతాం జరిగింది. మరి రంజాన్ మాసం అంటే పవిత్ర మాసం మనందరికీ కూడా తెలిసి మరి కఠినమైన దీక్షలతో మరి ముస్లిం సోదరులు సోదరిమణులందరూ కూడా ఎంతో కఠినంగా ఈ దీక్ష చేస్తూ ఉంటారు. మరి అలాగే ఆ మాసం చివరికి వచ్చే వేళ మరి వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా మనకి తోచిన విధంగా సాయం చేయాలన్నదే ఒక భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం చేసి మరి వాళ్ళందరికీ ఉల్మాస్ కానీ మోజులు కానీ వాళ్ళ వెల్ఫేర్ సొసైటీ సంబంధించి గుంటూరు వెస్ట్ సంబంధించి ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే ఉల్మాల్కి ఇలా మోజమ్స్కి సంబంధించి పెద్దలందరూ కూడా మరి ఏమైనా మాట్లాడుకునే మీటింగులు కానివ్వండి వాటికి, అలాగే కౌన్సిలింగ్ సెంటర్కి సంబంధించి కూడా మనం ఆల్రెడీ షాదీఖానీ బ్యాక్ సైడ్ కూడా వాళ్ళకి 2.5 కోట్లతో బిల్డింగ్ కూడా మనం కట్టేయడం జరిగింది. మరి అది కూడా త్వరలోనే మరి ఎమ్మెల్యే గారు కూడా ప్రారంభిస్తారు, అలాగే మేయర్ గారు కూడా ప్రారంభిస్తారని నేను వాళ్ళ పునఃప్రారంభిస్తారని నేను కోరుకుంటా ఉన్నాను. తప్పకుండా అది ఎందుకంటే వాళ్ళందరికీ సంబంధించి కూడా ఎక్కడైనా ఒక ప్లేస్ ఉండాలి, వాళ్ళందరూ కూడా ఒక మంచి జరుగుద్ది. ఎందుకంటే వాళ్ళ స్టూడెంట్స్ కానివ్వండి, ముస్లిమ్స్ స్టూడెంట్స్ కానివ్వండి, ఎందుకంటే ఇప్పుడిప్పుడే బయటకు వచ్చి పిల్లలందరూ కూడా చాలా బాగా చదువుకునే స్థాయికి వస్తూ ఉందండి. ఎందుకంటే 10 ఏళ్ల కిందకి ఇవాళకి చూస్తే కనుక ఎంతో మార్పు ఉంది. వాళ్ళ మైనారిటీస్లో కూడా ఎంతో మార్పు ఇవాళ వస్తుంది. పిల్లలందరూ కూడా చదువుకొని చూస్తూ ఉన్నాం మనం. అంటే గతంలో చూస్తే పనులకి పంపించేవాళ్ళు, కానీ ఈరోజు అందరూ కూడా తల్లిదండ్రులు కూడా పిల్లల్ని మళ్ళీ స్కూల్ వైపు మళ్ళించడం చాలా ఇది ఒక వెల్కమింగ్ స్టెప్. మరి అది కూడా పురస్కరించిన వాళ్ళకు కూడా ఒక టెక్నికల్ కోచింగ్ కూడా ఇవ్వచ్చు అనే ఉద్దేశంతోనే మనం ఆ బిల్డింగ్ కూడా 2 ఫ్లోర్లు వాళ్ళకి కేటాయించడం జరిగింది. లైబ్రరీకి కానివ్వండి, వాళ్ళకి కంప్యూటర్ కానివ్వండి, అలా ఇలాంటి కోర్సెస్ చదువుకోవడానికి త్వరలోనే ఆ బిల్డింగ్ కూడా మరి పునఃప్రారంభించి ఆ కోర్సెస్ సంబంధించి కూడా తప్పకుండా, ఎందుకంటే అది అచ్చంగా వాళ్ళ కోసం మనం నిర్మించిన కార్యక్రమం. అది ఉల్మాస్కి ముస్లిం మన మైనార్టీలు ఉన్న పెద్దల కోసం నిర్మించింది. అది కూడా స్టార్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి ఎమ్మెల్యే గారు కానివ్వండి, అలాగే మేయర్ గారు కానివ్వండి నేను రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాను. ఈరోజు మద్దాలగిరి గారు మా ఉల్మా వెల్ఫేర్ సొసైటీస్కి, భోజనలకి, ఇమాంలకి తోఫా ఇవ్వడం జరిగింది. ఇది ఇప్పుడు కాదు, గత 5 సంవత్సరాల నుంచి సార్ కంటిన్యూగా ఇస్తూనే ఉన్నారు. అది ఇవ్వడమే కాకుండా షాదీఖానా బ్యాక్ సైడ్ ఒక మంచి బిల్డింగ్ ఒకటి కట్టించారు ఆయన హయాంలో. దానికి ఏంటంటే పిల్లలకి కౌన్సిలింగ్ సెంటర్కి, కోచింగ్కి మరియు లైబ్రరీకి ఉపయోగపడేటట్టు అది కట్టారు. అది అంతా బిల్డింగ్ అంతా పూర్తి అయిపోయింది, ఇనాగ్రేషన్ కూడా జరిగిపోయింది. కాకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొద్దిగా పెండింగ్ ఉంది. దానికి కొద్దిగా కంప్యూటర్స్, ల్యాబ్ అవన్నీ తయారు చేయాలి. ఆ కొద్దిగా పెండింగ్ ఉంది. అది కూడా మొత్తం పూర్తి చేసి ఎమ్మెల్యే గారు పూర్తి చేస్తారని మేము ఆశిస్తూ ఉన్నాము. అలాగే ఈ రంజాన్ అందరికీ మంచి జరగాలని చెప్పి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.